ఛానల్ డిసిసి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు, మెసేజెస్, సాంగ్స్, ఇంటర్వ్యూస్, డిబేట్స్, గ్రీటింగ్స్, బర్త్డేస్, యానివర్సరీస్, మూవీస్, బయోగ్రఫీ, టెస్టిమోనీ, లైవ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలకు ప్రభు క్రిస్టియన్ ఛానల్, సూర్య కేబుల్ కమ్యూనికేషన్స్, సెల్ 9491056333 and 9491026333. ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా ప్రభు నాకు ఇంత గొప్ప సమయం ఇచ్చినందుకు యేసునామ మహిమ కలుగును గాక. ఈ యొక్క సజీవ సాక్ష్యం ద్వారా నా యొక్క సాక్ష్యం కూడా చెప్పి యేసునామానికి మహిమ తెచ్చినట్లుగా అనేక మంది బిడ్డలకు ఈ యొక్క సాక్ష్యం ద్వారా గాఢాంధకారపు లోయలో ఉన్నటువంటి వారు చాలామంది లేపబడటానికి ప్రభు ఈ యొక్క గొప్ప సజీవ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చారు. అందరిని బట్టి యేసునామకే మహిమ కలుగును గాక. మాది టీచర్స్ ఫ్యామిలీ అండి. మా అమ్మ నాన్నగారు టీచర్స్. మా అందరం ఇంట్లో అందరం కూడా ఎడ్యుకేటర్స్, ఇంజనీర్లు, డాక్టర్లు. నేను వచ్చేసి సేవకురాల్ని. మా పాస్టర్ గారు సేవకుడిని చేసుకోవటం వల్ల నేను సేవకురాలుగా అయ్యాను. ఏంటంటే ఇది ప్రభు యొక్క ప్రణాళిక. నేను కూడా బిఏ వరకు చదువుకున్నాను. జాబ్ ఏమి కూడా చేయనివ్వలేదు. అనేక జాబులకి వెళ్ళాను. బిఏడు ఏదో ఒకటి చేయాలని అమ్మ నాన్న ఉద్దేశం. కాకపోతే ప్రభు యొక్క చిత్తం వేరే రకంగా ఉంది. ఎలాగంటే నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి మా ఇంటిలో నుంచి నన్ను ఎన్నుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా నామకార్థ క్రైస్తవులు. ప్రభు నన్ను ఎన్నుకున్నారు. కొంతకాలం నాకు 2 బిడ్డలు పుట్టి 5-6 సంవత్సరాలు వచ్చేదాకా పాస్టర్ గారు ఉన్నారు. ఆయన కొంచెం జబ్బు చేయటం వల్ల ఆయన గారు చనిపోయారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు నేను సేవ మానేశాను. చేయలేక స్కూల్లో టీచర్గా వెళ్ళాను. అమ్మ నాన్నగారు మంచిలోని నా పిల్లల్ని నేను పెంచుకున్నాను. 10 సంవత్సరాలు అయిన తర్వాత ప్రభు నాకు మరలా తిరిగి నా సేవ చేయాలి అని 10 సంవత్సరాలు అయిన తర్వాత మరలా నన్ను పిలవటం మొదలుపెట్టారు. అప్పుడు నేను పూర్తిగా లోకాన్ని, టీచర్ అనే జాబ్ని అన్నిటినీ విడిచిపెట్టేస్తాను. ఒకప్పుడు మామూలుగా ఉన్నప్పుడు అన్నీ మామూలుగా స్త్రీలు ఎలాగుండేవాడు అలాగే నేను లోకంలో ఉన్నాను. ప్రభు అయినా దుఃఖపడుతూనే ఉన్నారు, కానీ నన్ను బలవంతం చేయలేదు. ఎప్పుడు నీ బిడ్డ నా తట్టు తిరుగుద్ది అని నేను నా అంతకు నేను తిరిగేంత మట్టుకు ప్రభు నా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే నా మనసును ప్రభు తట్టు తిప్పి ఇది ఒక జీవితమేనా, ఒకప్పుడు సేవకురాలని, ఇప్పుడేంటి అందరిలాగా స్కూల్లో టీచర్లాగా అందరిలాగా మారిపోయానేంటి, ఇది కరెక్ట్ కాదు నా జీవితం, ప్రభు గురించి నాకు తెలుసు కదా, ఎందుకు లోకంలో పడిపోయాను అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి పశ్చాత్తాపానికి తీసుకుని వచ్చాడు. తన యొక్క నేనేం చేస్తున్నాను అని నన్ను నేను విమర్శించుకునేదాన్ని. ఇది కరెక్టే కాదు, ఎందుకు నేను పడిపోయాను, మళ్ళీ నేను లెగాలి, బ్రతకాలి అని చెప్పి మరి లోకాన్ని, టీచర్ అనే అసలు మొత్తాన్ని కూడా నా సిలువు నేను ఎత్తుకొని ప్రభుకు సరెండర్ అయిపోయా. అయ్యా నా పాపాలన్నింటినీ క్షమించండి అని యేసయ్య సన్నిధిలో కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం ప్రకారం తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ధన్యుడు, ఆయన యెహోవా యొక్క కృప పొందుకుంటాడు, పరలోక ఆ నిత్య రాజ్యాన్ని వారసుడిగా చేస్తారన్నటువంటి ఆ వాక్యాన్ని నేను జీర్ణించుకొని నవరవేసుకొని జ్ఞాపకం తెచ్చుకొని ఆ వాక్యం ద్వారా నా పాపాలన్నిటినీ మనసారా హృదయపూర్వకంగా పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో మరలా ప్రభుని ప్రేమించడం మొదలుపెట్టి పాపాన్ని విడిచిపెట్టాను. అదే యేసయ్యకు కృతజ్ఞత కలిగి ఉండటం. అంటే పాపాన్ని విడిచిపెట్టేయటమే కృతజ్ఞత కలిగి ఉండటం. అంతేగాని ప్రేమిస్తున్నాడు కదా, క్షమిస్తున్నాడు కదా అని ఇంకా మరి పద్దాకు మన పాపంలో పడిపోతే మనం ప్రభుని ఎక్కడ ప్రేమించిన వాళ్ళు అవుతాయి, ఎక్కడ కృతజ్ఞత కలిగిన వాళ్ళు అవుతాం. ఆయన కొట్టిన దెబ్బలు ప్రదాక మనం కొడుతూనే ఉంటాం, ఆయన గాయాలను రేపుతూనే ఉంటాం అని నాకు ఒక జ్ఞానం వచ్చి విమర్శించుకొని ఇది నా జీవితం కరెక్ట్ కాదని చెప్పేసి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుకి అంకితం అయిపోయి ప్రతిష్ఠించబడ్డాను అన్నమాట. నన్ను నేను ప్రభుకి ప్రతిష్ఠించుకున్నా.
మన సగం మన ప్రయాసం ఉండాలి సగం. ఇంకా సగం ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మనల్ని అగాధంలో నుంచి బయటకు లేపుతాడు, మనకి రక్షణ నిత్య జీవాన్ని ఇస్తాడు అన్నమాట. అలాగే నేను ప్రభుకి అంకితం అయిపోయిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నాను అన్నమాట. డే అండ్ నైట్ 40 రోజులు నా మజ్జిగ తాగటం, లేదంటే 2 ఇడ్లీలు తినటం, లేదంటే ఒకప్పుడు పాలు తాగటం, అలా 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ అయినాక 40 రోజులు నేను ఈ పరిశుద్ధ గ్రంథం అంతా చదివేశాను. 40 రోజులు పరిశుద్ధ గ్రంథం అంతా చదివేసిన తర్వాత ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం అంతా కూడా ఇప్పుడు సినిమా షూటింగ్ తీసేటప్పుడు 3 గంటల సేపు ఆ సినిమా చూపిస్తారు కదా, అలా ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ప్రభు నాకు 40 రోజులు విడమర్చి చూపించారు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఆది కాలంలో ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలా నడిపించారో ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి అన్నిటినీ ప్రకటన గ్రంథం వరకు చూపించేశారు. దర్శనపు బుక్కులు రాయాలంటే ఎన్ని బుక్కులు అవుతాయో, విత్ ఈ క్షణం వరకు కూడా నేను దర్శనాలు చూస్తూనే ఉన్నా. అవన్నీ రాయటానికి నోట్స్లు సరిపోవు, పెన్నులు సరిపోవు, ప్రింటింగ్ వేయటానికి కూడా సరిపోదు. అమ్మో ఇన్నా అంటారు. అనేది కూడా మనకి అలవి కాదన్నమాట. ఈ పరిశుద్ధ గ్రంథమే చాలదండి. పరిశుద్ధ గ్రంథం యేసయ్య గురించి రాయాలంటే ఈ పరిశుద్ధ గ్రంథం కూడా సరిపోదు, భూమి కూడా సరిపోదు అన్నమాట. అటువంటి పరిశుద్ధ గ్రంథం యొక్క దేవుడు ఎవరంటే ఆయన పేరే నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభు. ఆయనే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మనందరికీ చాలిన దేవుడు. ఆయనే ఆది యందు భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త. ఆయన తప్ప వేరొక దేవుడు పరలోకమందే కానీ, భూమి ఎందే కానీ, భూమి కింద నేల ఎందే కానీ ఎవరూ లేరు. ప్రభు నన్ను భూమి మీద ఉంచారు, భూమి కింద నేల యందు ఉంచాడు, పరలోకంలోను 3 లోకాలను చూపించారు. నాకు తీసుకొని వెళ్ళారు ప్రభు నన్ను. 3 లోకాలు చూపించారు. అమ్మా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే ఉన్నారు, ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభుని సేవించే 24 పెద్దలు ఉన్నారు పరలోకంలో. 24 పెద్దలు ఉన్నారు పరలోకంలో, దేవదూతులు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే త్రిత్వం కలిగినటువంటి ఏకైక దేవుడు. ఆయనే లోక పాప భారములను మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఆ రక్తములో ప్రభు నా పాపాలన్నిటినీ మరొక్కసారి నా హృదయపూర్వకంగా నేను ఒప్పుకున్నప్పుడు ఆయన నన్ను గొలగొతా కొండ మీదకి నన్ను కూడా ఆయనతో పాటు ఎక్కించాడు. యెరూషలేం దేశం నేను వెళ్ళలేదండి, కానీ ఆ గొలగొతా కొండ యెరూషలేం దేశంలో ఉంది. గొలగొతా కొండ ఎక్కించి ఆయనతో పాటు, యేసయ్యతో పాటు నేను ఎక్కాను. ఆయన మీద సిలువ ఉంది, ఇదిగో నీ పాపభారం నేను మోస్తున్నానని చూపించారు. గొలగొతా కొండ మీద సిలువలో మ్రాన్తో వేలాడుతూ నా వంక ఇలా చూస్తూ నీ పాపాలు క్షమించబడినాయి, ఇక పాపము చేయకు, పాపం వైపు తిరగకు, లోకం వైపు తిరగకు, శరీరం వైపు తిరగకు, మనుషుల కోసం తిరగకు, ఎవరి కోసం తిరగవద్దు. నువ్వు నా కోసం తిరిగావు కనుక నేను నీ తట్టు తిరిగాను, నువ్వు నా తట్టు తిరిగావు కనుక నేను నీ తట్టు తిరిగాను. ఇక నుంచి నీకు దేవుణ్ణి, ప్రభుని, నీకు భర్తనై ఉన్నాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ప్రభు నాతో మాట్లాడారు. ఇకను నిన్ను నేను బ్రతికించాను, ఇక జీవించుచూ ఉన్నది నువ్వు కాదు, నీలో నేను జీవిస్తూ ఉన్నాను. నీవు అగాధములో ఉన్నటువంటి గడాంధకారపు లోయలో ఉన్నటువంటి బిడ్డలని రక్షించడానికి మరలా నిన్ను అగాధంలోనికి పంపిస్తున్నాను. అగాధం అనంటే పాపంలో ఉన్నటువంటి వాళ్ళని విడిపించడానికి, అగ్నిలో ఉన్న వారిని, అగ్ని వంటి మహాశ్రమలు అని అర్థం దానికి. ఆ అగ్ని వంటి మహాశ్రమలు అంటే పరలోకములో నుండి భూమి మీదకి పంపించబడటం. ఏంటి ఈ యొక్క అగ్ని అంటే శ్రమలలో ఉన్నటువంటి వాళ్ళని, అంటే పాపములో మగ్గిపోతున్నటువంటి వారిని నీవు వెళ్ళి విడిపించాలి. నా నామము నిమిత్తము నువ్వు వెళ్ళి, నా నామము నిమిత్తం నువ్వు భూమి మీద ఉంటే నీ ద్వారా నేను ఆ బిడ్డలను నేను రక్షించుకుంటా అని నా నుదుటి మీద కల్వరి శిలువ ముద్ర గొప్ప వెలుగుతో అలాగ ముద్రించబడింది. యేసునామముకు మహిమ కలుగును గాక. అంటే ఏంటి? ప్రభు నాలో నివసిస్తున్నాడని అర్థం. అంటే ఏంటి? ఇప్పుడు
ఇప్పుడు మనకు బాధ్యత ఏంటంటే నశించిపోతున్న అగాధంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క పాపములను క్రీస్తు ఆత్మతో అనగా పునరుద్ధరణ ఆత్మశక్తితో మనలో జీవిస్తున్నాడు కనుక యేసయ్య, మనం క్రీస్తుతో పాటు కూడా ఈ ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ వారి పాప భారములను మనం మోస్తూ ముందుకు వెళ్ళాలి. అలా ప్రభు నాకు బాధ్యతను పెట్టారు. అయితే నా సాక్ష్యం క్లుప్తంగా చెప్తానండి. ఇంత బాధ్యత నా మీద ఎలా పెట్టారు, ఇంత భూమి మీదకి ఉన్నటువంటి అపవాద సాతాను చక్ర శక్తుల మీదకి నాకు ఏ విధంగా అధికారం ఇచ్చారు అని అంటే, వాటి మధ్యలో నుంచి ప్రభు వాటన్నిటిని చూపించాడు. మీరు పోరాడుతున్నది శరీరులతో కాదు, దురాత్మ చీకటి శక్తులతో, భూమి మీద ఉన్న వాటి మీదనో మేఘమండలం మీద ఉన్నటువంటి దురాత్మ చీకటి శక్తులతో మీరు పోరాడుతున్నారు. భూమి మీద ఉన్నటువంటి చీకటి శక్తుల్ని చూపించాడు, ఆ సాధారణ చీకటి శక్తులను చూపించారు, మేఘమండలం మీద వాయుమండలం మీద తిరుగులాడుతున్న దుష్ట శక్తులను కూడా చూపించాడు. ఇదిగో వీటన్నిటిలో నుంచి నేను బయటకు తీసుకొచ్చాను. కానీ చాలా మంది జనములు వీటి చేత పట్టబడిపోయి ఉన్నారంటే పాపపు జీవితాలు, దురలవాట్లు. ఆ దురలవాట్లు ఆ ప్రజల నుంచి బయటకు వచ్చేయాలంటే వారి తరపున నీవు నా సన్నిధిలో వారి కొరకు పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేస్తే, నాతో పాటు నువ్వు నా కాడిని మోస్తే ఆ బిడ్డల యొక్క పాపములు నేను క్షమిస్తాను అని ప్రభు నాకు పునరుద్ధాన ఆత్మనిచ్చారు. అంటే చనిపోయిన నన్ను బ్రతికించి ఈ బాధ్యత నా మీద పెట్టారు. ఇక నుంచి నువ్వు నా కొరకు మోయాలి, నా కాడిని మోయాలి, నా సిలువను మోయాలి, నీ సిలువను ఎత్తుకొని అని అన్నారు. అలాగే నా సిలువు నేను ఎత్తుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు, దురలవాట్లతో ఉన్నటువంటి వారు, పాప జీవితంలో ఉన్నటువంటి వారి కొరకు నిత్యము యేసయ్య పగలంతా సేవ చేసేవాడు, రాత్రి వచ్చి గెత్సెమని తోటలో ప్రార్థన చేసేవాడు. అదే నేను చేస్తున్నటువంటి పరిచర్య అన్నమాట. ఒకనొక రోజున నన్ను నా రూమ్లో, నా బెడ్రూమ్లో నేను పడుకున్నప్పుడు ఒక రాత్రి కాడ 1:12 ఈ మధ్యలో నా ఆత్మ బయటకు వచ్చేసింది. చనిపోయాను. ఎవరు లేదు, ఎవరు రూమ్లో మా అబ్బాయి, నా రూమ్లో నేనున్నా, మా అమ్మాయి హాస్టల్లో ఉంది చదువుకుంటుంది. అన్నదమ్ములు ఎవరు జాబులు వాళ్ళు, ఎవరు ఊర్లో వాళ్ళు ఉన్నారు. ఎంతలో బిల్డింగ్లో, పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్లో వాళ్ళు, నేను ఒక రూమ్లో మా అబ్బాయి. వాడు పడుకుంటాడు, నేను పడుకున్న ఒక రాత్రి నా ప్రాణం పోయింది. ఓ పక్కన సైతన్ గాడు ఎడం పక్కన నిలబడ్డాడు, వాడు అగాధంలోకి తీసుకుని వెళ్ళటానికి. ఓ పక్కన కుడి పక్కన జీసస్ నిలబడి ఉన్నాడు. యేసునామముకు మహిమ కలుగును గాక. మొత్తానికి అపవాది తీసుకుని వెళ్ళిపోయింది నా ఆత్మని. వెంటనే నాతో పాటు దేవదూత కూడా, అనగా పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో నా పక్కన, తెల్లటి పావురం రూపంలో నా పక్కన నిలబడి ఉన్నారు. వాడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ప్రభు చూస్తూ ఊరుకోలేదండి. ప్రభు నాతో పాటు అగాధంలోకి దిగేశాడు. వాడు అక్కడ ఉన్నాడు. ఆది అపవాది సర్పంగాడు, గత సర్పంగాడు, వాడు అక్కడ బంధించబడ్డాడు. నేను ఇలాగే పరిశుద్ధ గ్రంథం కూడా ఉన్నప్పుడు నా చేతిలో, వాడికి ఎదురుగా చేయి చాపితే నేను అంటుకునేంత దూరంలో ఉన్నాడు. వాడు బలమైన ఇనప సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు పాతాళంలో. వాడి దగ్గరికి వెళ్ళిపోయింది నా ఆత్మ. వాడు నా మీద రంకెలేస్తున్నాడు. ఏంటి, ఈ భూమి మీద ఈ ప్రజలందరినీ నేను దేవుడు కాదని చెప్తున్నావేంటి, నేను వాళ్ళ మనోనేత్రాన్ని మూసేశాను కదా, నువ్వు చెప్తున్నావేంటి, నువ్వు ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు, నువ్వు ఎట్టా బయటికి వెళ్తావో చూస్తా అని నన్ను గాడుతో అరుపులతో ఆ పాతరం అంతా దద్దరిల్లిపోతుంది. నేను కూడా వణికిపోతున్నాను. నా శక్తి చాలతలేదు. అక్కడ పరిశుద్ధ గ్రంథం మాత్రం నా చేతిలో అలాగే పట్టుకొని ఉన్నా. వెంటనే వాడు ఆ మాట అంటూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వచ్చేటప్పటికి అరిసి నా మీద రంకిలేసేవాడు కావాడా, పిన్స్ ఆఫ్ సైలెంట్, చచ్చిన పెయిన్లే ఉండిపోయాడు. అగాధం అంతా సైలెంట్ అయిపోయింది. ఏమి అస్సలు కట్టక చీకటి అన్నమాట అగాధం. వాడు ఆకారం, ఆ నొప్పు లాంటి కళ్ళు, ఆ యొక్క ఆకారం చింపాంజీలాగా ఉన్నాడు. వాడు తాకేసుకొని పెద్ద పెద్ద పళ్ళు, ఒక రకంగా ఉన్నాడు. వాడు ఎంత భయంకరంగా ఉన్నాడు. వాడి దగ్గర నా శక్తి చాలక వణికిపోతున్నా. నాతో పాటు పరిశుద్ధాత్మదేవుడైన నజరేయుడు యేసుక్రీస్తు, పునరుద్ధానుడైన క్రీస్తు వచ్చిన నా మృతుల్లో నుండి, అగాధంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. యేసునామముకు మహిమ కలుగును గాక. అప్పుడు నా కట్టిలో మెలుకు వచ్చింది అన్నమాట. మళ్ళా ఆత్మని తీసుకుని వచ్చి ప్రభు మళ్ళీ నా కట్టిలో పసినాక నాకు మెలుకు వచ్చింది. మెలుకు వచ్చేటప్పటికి ఇల్లంతా కూడా, మనం వేసవకాలానికి
కూలర్ వేసుకుంటాం, ఏసీ వేసుకుంటాం. కానీ నా రూము హీటర్ పెట్టినట్టు అంత పని అయిపోయింది. అంటే ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు దురాత్మ రెండు పొట్టేసుకున్నాయి. నా నా ఈడ నన్ను తీసుకెళ్ళటానికి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బ్రతికించడానికి. అంటే మోషే గారి యొక్క బాడీ దగ్గరికి మిఖాయేలు దేవదూత వచ్చింది, అపవాదిగాడు వచ్చాడు. మోషే గారి యొక్క శరీరాన్ని దొంగిలించడానికి, ఎత్తుకోవడానికి వీడు, దాన్ని కాపాడటానికి, మోషే గారి యొక్క బాడీని కాపాడటానికి మిఖాయేలు గారు వచ్చారు. ఆ మోషే గారి గురించి వాళ్ళిద్దరు ఎలా వాదించుకున్నారో నా గురించి ఇప్పుడు వీళ్ళిద్దరు వాదించుకున్నారు నా రూమ్లో. మెలకు వచ్చింది, ప్రభు నన్ను బ్రతికించాడు, వచ్చి పునరుద్ధాన ఆత్మనిచ్చాడు, చనిపోయాను, తిరిగి రెండోసారి బ్రతికాను. అయిన తర్వాత కళ్ళు తెరిచేటప్పటికి ఎవరో ఒక తెల్లటి పరిశుద్ధాత్మ దేవుడు, ఒకటి నల్లటి ఆకారం విడిపోయి మాయమైపోయాయి. వేస్తున్నాము మహిమ కలిగిన కాక. అప్పుడు నాకు ఎలాగనిపించిందంటే డబల్ టైఫాయిడ్ జ్వరం వచ్చినంత పని అయిపోయి మంచం మీద కదలేనంత స్థితిలో, పిలవలేనంత స్థితిలో అయిపోయాను నేను. అమ్మో నాకు ఏదో అయ్యింది, నేను చచ్చిపోయా, అమ్మో మళ్ళీ నేను తిరిగి బతికా, అమ్మో యేసయ్య నన్ను బతికించాడు, అమ్మో సైతాన్ దగ్గరికి వెళ్ళొచ్చానా అని అనిపించింది నాకు. సరే మళ్ళీ ప్రార్థన చేసి స్తోత్రాలు చెల్లించుకొని మళ్ళీ ప్రేయర్ చేసుకొని పడుకునేటప్పటికి ఆ అపవాదుడు పోయాడు. ఏస్తున్నాము మహిమ కలుగును గాక. పరలోకంలో నుండి దేవదూతలు నేనున్న రూమ్లో నా మంచం చుట్టూ చేరారు. చేరి ఒకలేమో వేడి నీళ్ళు కాసి తీసుకొచ్చారు నాకు కాపురం పెట్టడానికి. ఒళ్ళని నొప్పులు అయిపోయింది. డబల్ టైఫాయిడ్ జ్వరం వస్తే ఒళ్ళని నొప్పులతో కాళ్ళు కీళ్ళు అన్నీ, ఎక్కడ తలక నొప్పి అన్నీ ఎక్కడ పడితే అక్కడ నొప్పులు అన్నమాట. ఒక దేవదూత వచ్చి వేడి నీళ్ళు తీసుకొని వచ్చి నా ఒళ్ళంతా కాపురం, దేవదూతలు అందరూ కూడా వచ్చి నాకు పరిచర్య చేశారు. 6 దాకా నేను చూశాను దేవదూతలు నా దగ్గర. ఒక దేవదూత అయితే బలిపీఠం ఉంది కదా, బలిపీఠం ఏముంటాయి ఆ బలిపీఠంలో, మందస్సంలో ఏముంటాయి అంటే మన్నా పాత్ర కలిగిన, అది మన్నా ఉన్నటువంటి పాత్ర, బంగారపు పాత్ర, 10 ఆజ్ఞల పలకలు కలిగిన 2 పలకలు, చిగురించిన ఆహరోను కర్ర. ఆ యొక్క మందస్సంలో అవి ఉంటాయి కదా. ఆ మందస్సంలో నుంచి మన్నా కలిగిన బంగారపు పాత్ర పట్టుకొని, ఎలాగుందంటే అది తొలుకు మన తెల్లగా మెరుస్తుంది అన్నమాట. అందులో ఆహారం ఉంది, మన్నా ఆహారం ఉంది. అది తీసి, ఆ యొక్క ఆహారాన్ని తీసి ఆ దేవదూత, పేషెంట్గా ఉన్నాను కదా నేను, రోగస్త్రాల్లాగా ఉన్నాను కదా, ఆ దేవదూత భుజం మీద, ఆమె బలమైన రెక్క మీద నేను దిండిల్ని నా తలను పెట్టి నాకు తినిపించింది ఆ దేవదూత మన్నా ఆహారం. తినిపించిన తర్వాత ఎక్కడ లేని శక్తి, ఆరోగ్యం వచ్చేసింది. మెలకు వచ్చేసింది. నేను చాలా సంతృప్తి పడి ధైర్యం తెచ్చుకొని, అంతకు ముందున్నటువంటి బలహీనత నా శరీరంలో ఎక్కడ కనపడలా. హల్లెలూయా. అయితే మరి దేవదూతలు భూమి మీద బ్రతికేవాళ్ళు కాదు కదా, మనలాగా శరీరం లేదు కదా. అయితే మరి వాళ్ళు నాకు ఆరోగ్యం ఇచ్చేసినాక నాకు ఆహారం పెట్టి తినిపించిందే ఆమె రఫా దేవత, రఫాయేల్ అంటే ఏంటి, స్వస్థపరిచే అధికారం కలిగిన దేవదూత. ఆహారం తినిపించింది, నాకు స్వస్థత వచ్చింది. అయినాక మరి వాళ్ళందరూ 6 దేవదూతలు మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోవాలి. వాళ్ళు పరలోకపు నివాసులు కదా. వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేయబడ్డారు? ప్రభు యేసయ్యను నమ్ముకున్నటువంటి వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు పరిచర్య చేయడానికి మన కొరకు నియమించబడినటువంటి వాళ్ళు. ప్రభు చెప్పంగానే వారి యొక్క పరలోకంలో నుంచి వచ్చి భూమి మీదకి వచ్చి మనకు పరిచర్యలు చేసి మళ్ళీ వెళతారు మమ్మల్ని కాపాడి. అలా నన్ను కాపాడి మళ్ళీ ఆరోగ్యం ఇచ్చేసినాక మళ్ళీ వాళ్ళ స్థానానికి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ 6 వెళ్ళిపోవాలా. ప్రార్థన చేసుకున్నాను, మరలా పడుకున్నాను. ఆ దేవదూతలతో పాటు నా దగ్గరే ఉన్నారు వాళ్ళు. ఇంకా మళ్ళీ నిద్రలో మళ్ళీ చూశాను వాళ్ళతో పాటు నన్ను విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళిపోయారు. దేహం మాత్రమే ఉంది మంచం కట్టే, ఆత్మ బయటకు వచ్చేసింది. నా దేహాన్ని నేను చూసుకున్నా, నా ఆత్మను నేను చూసుకున్నా. నా ఆత్మని నా కట్టెని ఎలా చూసుకున్నా, ఈ కట్టె ఇదేమో నా ఆత్మని ఎలా చూస్తుంది. అమ్మో నా రూపం, అమ్మో నేనే అనుకుంటున్నా. హల్లెలూయా.
దేవదూతలు నన్ను పట్టుకొని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళిపోయారు. నాకు తెలుస్తుంది మేఘాల మీద గుండా తీసుకుని వెళ్తుంటే నక్షత్రాలు కూడా నేను పట్టుకున్నా, ఇలా పట్టుకుని ఆడుకున్నా. నక్షత్రాలు వాళ్ళు బంతులు బాల్లో నేలాడుతూ ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. హై నక్షత్రాలు అని చిన్నపిల్లలు ఆడుకుంటూ వాళ్ళతో పాటు వెళ్ళిపోయా. వాళ్ళు ఎక్కడండి, మనం ఎక్కడండి? నేను వాళ్ళ మధ్యలో చిన్నపిల్ల ఆడుకున్నట్టుగా వెళ్ళాను వాళ్ళతో పాటు నక్షత్రాన్ని. వాళ్ళు ఏమో ఏం పట్టినట్టుగా మామూలుగా వెళ్ళిపోతున్నారు, వాళ్ళ లోకం అదే కనుక. నాకైతే చాలా ఆశ్చర్యం, సంతోషం వేసింది ఆ నక్షత్రాన్ని చూసుకుంటా. మేఘాలు దాటుకుంటా లోపలికి తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఎవరైతే అగాధంలో సైతాన్ గాడి దగ్గరికి ఎవరైతే గొప్ప మెరుపు వేగంతో వచ్చిన యేసయ్య, ఆ యేసయ్యని అక్కడ చూశాను. అక్కడ ఎలాగున్నారంటే పెద్ద బలమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. అగ్ని రగులుతుంది అక్కడ. ఆ అగ్నిలో నుంచి ఒక మానవ స్వరం వస్తూ ఉంది. దేవదూతలను తీసుకొని వెళ్ళి ఆ యేసయ్య ఎదుట నిలబెట్టారు నన్ను. ఆ యేసయ్య ఎదుట 24 పెద్దలు ఉన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం లాగా కూర్చున్నట్టుగా అలా కూర్చున్నారు. వాళ్ళు కూడా కుర్చీలు వేయబడి వాళ్ళు కూడా మడుతున్నారు, యేసయ్య మడుతున్నారు. వీళ్ళ అగ్ని కంటే యేసయ్య అగ్ని ఇంకా బలంగా ఉంది. వీళ్ళందరూ ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారంటే, ఎంత సంతోషంగా ఉందంటే పరలోకం. వాళ్ళ మధ్యలో దేవదూతలు మాత్రం మౌనంగా ఉండి వాళ్ళ మాటలు వింటున్నారు అంతే. 24 పెద్దలను యేసయ్య మాత్రమే మాట్లాడుతున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా మాట్లాడుతున్నా. దేవదూతలు మాత్రం మౌనంగా మా విషయాలు వింటున్నారు అంతే. వాళ్ళు ప్రభు అప్పుడు అంటున్నారు, అగాధంలోనికి వెళ్ళిపోయిన నిన్ను, అంటే పాతాళానికి వెళ్ళిపోయిన నిన్ను, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయిన నిన్ను నేను వచ్చి నేను రక్షించుకున్నాను నిన్ను. ఇక నీవు నీ సొత్తు కాదు, ఇక నువ్వు కానే కాదు, నువ్వు చచ్చిపోయావు. నేను బతికించుకున్న నీ యొక్క శరీరాన్ని నా ఆలయంగా చేసుకొని నేను నివసిస్తా భూమి మీద, ఇక నువ్వు కాదు అని ప్రభు మాట్లాడుతున్నారు. అయ్యా నేను ఆడమనిషిని కదా, భూమి మీదకి ఇక్కడే ఉంటే పోలా, భూమి మీదకి ఎందుకయ్యా నేను అని అంటే, ఇంకా నీవు భూమి మీద జీవించవలసిన అవసరత ఉంది అని అన్నారు. నీవు నా నామం నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నావు గనుక మరలా నేను నీ ప్రాణాన్ని ఇచ్చాను. ఇదిగో నా కుమారుడైన యేసయ్యను ఎలా నా చిత్తం నెరవేర్చడానికి ప్రాణం ఎలా పోగొట్టుకున్నాడో, మరలా తన ప్రాణాన్ని ఎలా ఇచ్చాడో, అలాగే నువ్వు కూడా నా నామము నిమిత్తము పిల్లల్ని విడిచిపెట్టి, ఇంటిని విడిచిపెట్టి, తోడబట్టిన విడిచిపెట్టి, ఉద్యోగాన్ని విడిచిపెట్టి, నెలకి 30,000 జీతం, 30,000 రాబడిని నీ బ్యాగ్లో చూసుకున్నటువంటి నువ్వు అన్ని నా కొరకు దృఢప్రాయంగా విడిచిపెట్టి పెంటగా ఎంచుకొని వదిలిపెట్టేసి నా నామము నిమిత్తం నువ్వు నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నావు కనుక మరలా తిరిగి నీ ప్రాణాన్ని నేను బ్రతికించాను. కనుక ఇక నువ్వు నా సొత్తు, నా పాత్రవి, నువ్వు ఇక జీవించుతున్నది నువ్వు కాదు, నీ దేహాన్ని నా ఆలయంగా చేసుకొని నీలో నేను నివసిస్తున్నాను అని అన్నారు. మరలా నేను నిన్ను నా నామము నిమిత్తము నా పాత్రగా, నా పనిముట్టుగా, నా రాయబాయలుగా నేను పంపించబడిన దానుగా భూమి మీద నిలబడి ఉండాలి. భూమి మీద మరలా నువ్వు వెళ్ళి నివసించి నా కొరకు సేవ చేయాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి నాతో పాటుగా వారి పాప భారమును నువ్వు కూడా మోస్తూ వారి కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా ఉండి వారి పాపముల నిమిత్తం వారి పక్షంగా ఉండి నా నామములో తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళని నేను రక్షిస్తాను. నిన్ను ఎలా రక్షించానో వాళ్ళని కూడా నేను అలా రక్షిస్తాను. ఎప్పుడు? ఇక నువ్వు నా పాత్రగా వాడబడినప్పుడు అని అన్నారు. అలాగేనయ్యా, అయితే ఆడ మనిషిని కదయ్యా, ఎవరు ఊరుకుంటారు? పరలోకానికి వెళ్ళాను, యేసయ్య నాతో మాట్లాడారు, 24 నాతో మాట్లాడారు అంటే ఓర్చుకోగలరా? అమ్మో, పరలోకానికి వెళ్ళిందంట, సైతాన్ గాడిని చూసి వచ్చిందంట, మరలా భూమి మీదకి పంపించాడంట అని ఎవరైనా వారవగలరా? ఎవరైనా ఊరుకుంటారా? ఇది అన్న అసలు నమ్ముతారా అని అంటే, అప్పుడు 24 పెద్దలు అన్నారు, అమ్మా ప్రభు అయిన యేసయ్య, నేను రక్షించిన యేసయ్య చెప్పిందే మీరు వినండి, అంతే, చెప్పింది చెయ్యండి, భూమి మీదకి వెళ్ళండి అని అన్నారు. నీకు యేసయ్య తోడై ఉంటాడు అని 24 పెద్దలు అన్నారు. అయ్యా, పరలోకానికి వచ్చానని ఏదైనా ఒక సూచన చూపించాలి, ఒక వస్తువు
భూమి మీదకి వెళ్ళినప్పుడు ఆ వస్తువు చూపిస్తా, ఇదిగో పరలోకంలో నుంచి ప్రభు నాకు ఈ వస్తువు ఇచ్చి భూమి మీదకి పంపించారు, మీకు అందరికీ చూపించి నమ్ముతారని అని ఏదైనా ఒక వస్తువు ఇవ్వండి అయ్యా ఇక్కడి నుంచి భూమి మీదకి వెళ్ళేటప్పుడు అని నేను అడిగితే, నా మాట నీకు ఆ వస్తువు, నేను చెప్తున్నాను నువ్వు వెళ్ళు, నీకు ఆటంకం ఏది రాదు, ఏ ఆటంకం వచ్చినా అది నీ ఎదుట నిలబడ నేరదు అని అన్నారు. నువ్వు దేనికి భయపడద్దు అని అన్నారు. అలాగేనయ్యా అని నేను తల ఊపాను. తల ఊపిన తర్వాత అందరూ సంతోషించారు. వెళుతుంది మళ్ళీ భూమి మీదకి వెళ్తుంది ధైర్యం చేసుకొని. అంటే భూమి మీద భయంకరమైన అగ్ని వంటి శ్రమలు ఉన్నాయి, మళ్ళీ అగ్ని వంటి శ్రమల్లోనికి పంపిస్తున్నారు నన్ను. దానికి ఇష్టపడి మనం మళ్ళీ తిరిగి రావాలి. ఎందుకని ఆ అగ్ని వంటి శ్రమల్లో నుండే నన్ను బయటకు తీసుకొచ్చి బతికించాడు. ఇక కనుక ఆ అగ్ని వంటి శ్రమలకి నేను భయపడిన అవసరం లేదు. ఎందుకని దాని రుచి చూసేసాను కనుక. మొదటి బేబీ పుట్టేటప్పుడు నొప్పులతో ఆ యొక్క మొదటి తల్లి అయ్యేటప్పుడు స్త్రీ భయపడిపోద్ది. రెండో బేబీకి అనేటప్పుడు అంతగా భయపడదు. నా పరిస్థితి కూడా అలాగే ఉన్నాయి. వెళ్తానయ్యా భూమి మీదకి వెళ్తా అని అన్నా. అని అందరూ సంతోషించారు, ఆనందించారు. ఆ పరలోకం అంతా ఆనందంగా ఉంది. నేను వెళ్తానయ్యా, మళ్ళీ వాళ్ళ కొరకు నేను నిలబడతానయ్యా అని అన్నా. అనేటప్పటికీ అన్నారు, యేసయ్యా ఈమెని భూమి మీదకి పంపించరండి అని మళ్ళీ దేవదూతలతో చెప్తున్నారు. అంతలోకి ఎవరు వచ్చారో తెలుసా? పౌలు గారు వచ్చారు. హల్లెలూయా. పౌలు గారు వచ్చి, అయ్యా సహోదరిని నేను కొంత దూరం పంపించేస్తానయ్యా అని అన్నాడు. చాలా సందడిగా ఉంది పరలోకం, చాలా ఆనందంగా ఉంది. అసలు ఎంత సంతోషంగా ఉందనంటే చెప్పలేనమాట. నాకైతే రాబుద్దు కాదు అక్కడి నుంచి. కానీ ప్రభు అంటున్నారు, నువ్వు ఇంకా భూమి మీద భర్త కావాల్సిన అవసరత ఉంది, నా అవసరత ఉంది అక్కడ నీ ద్వారా అని అన్నారు. అలాగేనయ్యా అని అంటే, అయ్యా కొంత దూరం అక్కడ వీధులు ఉన్నాయండి, పరలోకంలో వీధులు ఉన్నాయి, గొంతులు ఉన్నాయి. అయితే కొంత దూరం నేను పంపించొస్తాను అని అన్నారు పౌలు గారు. అలాగే పంపించడా, నీ ఇష్టం నేను ఎందుకు కాదనాలి, నీ సంతోషం నేను ఎందుకు కాదనాలి అని అన్నారు. అనేటప్పటికీ ఒక వాహనం వచ్చి ఉంది పౌలు గారి దగ్గరికి వచ్చి. ఆ వాహనం మీద ఎక్కించుకొచ్చారు నన్ను. కొంత దూరం పంపించారు. ఆ తర్వాత పూర్తి అధికారం మిఖాయేల్ గారికి ఇచ్చారనమాట. మిఖాయేల్ గారు మా అమ్మగారు కూడా ప్రభు సన్నిధిలో ఉంది పరలోకంలో. మిఖాయేల్ గారు మా అమ్మగారు ఒక వాహనం మీద నన్ను తీసుకుని వచ్చి భూమి మీదకి దించి వెళ్ళారనమాట. యేసునామముకు మహిమ కలుగును గాక. అప్పటి నుంచి నేను ఇంకా వెనకకి తిరిగి చూడకుండా సేవ చేయటం మొదలు పెట్టాను అనమాట. ఇక ఇప్పుడు మన ఎదుట ప్రభు నాకు అపవాద సాతాను చీకటి శక్తుల మీద అధికారం ఇచ్చాడు, రోగముల మీద అధికారం ఇచ్చాడు. యేసయ్య సాక్షిగా నన్ను సజీవ సాక్షరాలుగా మరణించి తిరిగి లేచిన పునరుద్ధానాత్మ శక్తి చేత, క్రీస్తు ఆత్మ చేత నశించిపోతున్న ఆత్మల కొరకు సిలువ ముద్ర వేయబడి భూమి మీద పంపించబడి ఉన్నాను అన్నారు. ఇత్తడు గంగాళమును నువ్వు మొయ్యాలమ్మా అనగా, నాతో పాటు నా కాడిని నువ్వు నీ సిలువను ఎత్తుకుని మొయ్యాలమ్మా. వీరందరి నిమిత్తం నాతో పాటు నువ్వు కూడా పాప ప్రాయశ్చిత్తార్థ బలిగి బిడ్డల కొరకు, సంఘము కొరకు నీవు నిలబడి ఉండాలి, ప్రతిష్ఠించబడాలి నా కొరకు. నేను నీలో ఉండి నేను నా నామాన్ని మహిమపరుచుకొని అనేక మంది నశించిపోతున్న ఆఘాతంలో ఉన్నటువంటి బిడ్డలను నేను నీ ద్వారా నేను రక్షించుకుంటాను. నీ ద్వారా నేను వచ్చింది నేనే, ఇక నువ్వు కాదు. నువ్వు దేనికి భయపడవద్దు. సాతాను చక్ర శక్తులకి కానీ ఎటువంటి పరిస్థితులు కానీ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను చూసి కానీ నువ్వు భయపడవద్దు. నేను నీలో ఉన్నాను. నీవు ఎన్నో శోధనలు, బాణాలు, అగ్ని వంటి బాణాలు వేస్తాడు కానీ ఆ బాణాలను చూసి, ఆ సమస్యలను చూసి నువ్వు భయపడవద్దు. నీకంటే విస్తారమైన శత్రువులు, అంటే నీ ప్రార్థనా శక్తి కంటే ఎక్కువగా శత్రువు అనగా సైతాన్ గాడు బాణాలు నీ మీద వదులుతా ఉంటాడు. నేను ఇశ్రాయేలు ప్రజలతో అన్నాను, ఐగుప్తు నుంచి మిమ్మల్ని విడిపించిన దేవుడను నేను. కనుక ఇప్పుడు యుద్ధములకు మీరు సిద్ధపడి ఉన్నారు కనుక మీకంటే విస్తారమైన శత్రువులను చూసి మీరు భయపడవద్దు. మీ శత్రువుల్ని జయించి యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించే దేవుడను నేను మీకు తోడై ఉన్నాను అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్తారు. ఏంటి? మోషే గారితో చెప్పి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమంటారు. అదే మాట నాతో చెప్తున్నారు. నాతో పాటు కలిసి ప్రజల యొక్క పాప భారములను మోస్తూ వాళ్ళ యొక్క ఆత్మల రక్షణ కోసం
వారి సాతాను కట్ల నుంచి విడిపించటం కోసం వారి కొరకు పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు ప్రార్థన చేస్తూ నాతో కలిసి ప్రార్థన చేస్తూ అపవాదితో పోరాడుతున్నావు కనుక నీ పక్షంగా నేను అపవాదితో పోరాడి నేను నీకు తోడై ఉంటాను అని నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్పి ఆత్మల భారం నా మీద పెట్టారు. ఒక దర్శనంలో యేసుక్రీస్తు ప్రభుని కుమారుడిగా నా భుజముల మీద ఎత్తుకొని సమాజంలోనికి వచ్చానంట. అంటే ఆత్మల భారముతో నేను సమాజంలోనికి వచ్చానన్నమాట సువార్తను ప్రకటించటానికి. ఆ విధంగా నాకు ఆత్మల భారం నా మీద పెట్టారు. అప్పటి నుంచి నేను పరిచర్యకు ముందుకు అడుగులు వేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాను. ఇంకా దేనికి భయపడకుండా అన్నమాట. ప్రభు అంటున్నారు, ఇక నువ్వు నా నామము నిమిత్తం సజీవ సాక్షిగా నేను వచ్చు పర్యంతము వరకు నేను నీకు తోడై ఉంటాను. నేను త్వరగా రాబోతున్నాను కనుక అపవాది ఎవరిని మృంగుదునా అని వాడు అందరి సమాజం మీద లోకం మీద బాగా విజృంభిస్తుంది కనుక నేను నా సంఘం మీద విజృంభిస్తుంది కనుక నేను త్వరగా రాబోతున్నాను. నా సంఘాన్ని నేను కాపాడుకోవటానికి సంఘక్షేమం కోసం నువ్వు ప్రార్థన చేయాలి అని అన్నారు. నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయమన్నారు. దురలవాట్ల చేత అపవాది మనుషులను పట్టబడి సంఘాన్ని పట్టుకొని దాని కట్లలో ఉంది. ఆ కట్లని విప్పటానికి వారి పక్షంగా నీవు ప్రార్థన చేయాలి అని అన్నారు. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను యేసయ్య రాజ్యం కోసం. ప్రభు అంటున్నారు, ఒకటి ఆఖరి దినాల్లో ఉంది, సంఘానికి కాలం సంపూర్ణమైపోయింది, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను కనుక సంఘం క్షేమం కోసం ప్రార్థన చేయి. ఇంకా నూతన ఆత్మ నశించిపోతున్న ఆత్మల వారి యొక్క పాప భారములను మోస్తూ నా నామము నిమిత్తం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డలు నేను రక్షిస్తాను. నేను వచ్చినప్పుడు వారి యొక్క మంచితనమును బట్టి, వారి యొక్క మంచి హృదయమును బట్టి, వారి నీతిని బట్టి నేను వాళ్ళని రక్షించుకుంటాను. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అని అన్నారు. అన్నప్పుడు నేను ఆ విధంగానే నేను ప్రభుకి ప్రతిష్ఠించుకొని ప్రభు నన్ను అన్నారు, నీ పొరుగు వారిని ప్రేమించు అని చక్కగా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా నా పొరుగు వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. వారి ఆత్మలు నశించిపోకూడదని వాళ్ళని ప్రేమిస్తూ వారి పాప భారమును క్రీస్తుతో కూడా మోస్తూ వారి పక్షంగా క్షమాపణ కల్వరి సిలువలో ప్రభుతో కూడా సిలువను మోస్తూ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నా మొరను ఆలకించి అనేకమైన నశించిపోతున్న ఆత్మలలో రక్షణ కలిగిస్తూ ఉన్నాడు. నేను ఆ యొక్క రక్షణ నేను కళ్ళారా నేను చూస్తున్నాను. నా ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడు. మన ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడో తెలుసా? ప్రభు మాట ఆలకించినప్పుడు. ప్రభు మాట మనం ఆలకించి నడిచినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇక మన పక్షంగా ప్రభువే ఉండి అపవాది సాతాను చక్ర శక్తులతో యుద్ధం చేసి మనల్ని కాపాడతారు. యేసునామముకు మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం అంతా మీరు విన్నటువంటి మీరు ఇంకా ఏమైనా బంధకాలలో ఉన్నారా? పడిపోయిన మీ ప్రార్థన బలిపీఠాలు బలహీనమైపోయినాయా? మరలా తిరిగి లేవండి. యేసు నామములో మరలా ధైర్యం తెచ్చుకోండి. నిరీక్షణ కలిగి ఉండండి. ఈ సాక్ష్యం ద్వారా ప్రభు మీకు తోడై ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు గొప్ప వాత్సల్య పూర్ణుడు. అయ్యే మేము మానేసేమే సినిమాలు చూడటం, టీవీలు చూడటం, మళ్ళీ ప్రభు మమ్మల్ని క్షమిస్తాడా అని నిరుత్సాహానికి గురవ్వకుండా ప్రభు తట్టు తిరగండి. మానేసేయండి అవి దురలవాట్లు, ప్రభుకి ఇష్టం లేని పనులు, క్రియలు అన్నీ మానేసేయండి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. ప్రభు మీకు తోడై ఉంటాడు. ప్రభు అక్కడ అతి సమీపముగా ఉంది. ఆ కాల సమయంలో కూడా నాకు ప్రభు తెలియచేస్తా ఉన్నాడు. మరి చాలా సమీపముగా ఉంది. లెక్కేసుకోవటానికి కూడా మన ఫింగర్స్ మీద లెక్కేసుకోవటానికి కూడా సమయం లేదని చెప్పాడు అన్నమాట. ఒక మాట అన్నారు, నువ్వు ఉండంగానే నేను వచ్చేస్తున్నాను అని అన్నాడు. అంటే ఎంత దగ్గరగా ఉన్నారో చూడండి. ప్రభు రాకడ, రహస్య రాకడ. ప్రభు రాకడ అంటే రహస్య రాకడ ఉంది. రెండవ రాకడ కంటే ముందు ఇంకొక రాకడ ఉంది. అదే రహస్య రాకడ. అంటే సంఘం ఎత్తబడిపోవటం అనమాట. సంఘం ఎత్తబడే గ్రూపులో మనం ఉండాలి, కానీ దిగబడే గ్రూపుల్లో ఉంటే మహా భయంకరమైనటువంటి ప్రమాదం జరుగుద్ది అన్నమాట. ఆ ప్రమాదం నుంచి, ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం. నీవే విమర్శించుకున్నట్టయితే దిగబడుకోకుండా సంఘం ఎత్తబడే సంఘాలు మీరు ఉంటారు, రక్షించబడతారు. యేసునామముకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సాక్ష్యం ద్వారా యేసునామమునకు మహిమ, మీ అందరికీ రక్షణ, నాకు దీవెన కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.